లేవు ఇక్కడ. ఖజానా ఖాళీ అనే విషయాన్ని చెప్పడానికి వాళ్ళకి మనసొప్పగా ఏదో రకంగా ప్రతిపక్షాల మీద కుట్ర. ఈ ప్రతిపక్షాలు ఎలా చేసినాయి, లేకపోతే మిమ్మల్ని తీసుకొని ఒకటి చేసినాయి, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి, మేముంటే వాలంటీర్ల దగ్గరుండి మీకు ఇచ్చేవాళ్ళం, ఈ ప్రతిపక్షాలు కుట్ర వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు నిన్నొచ్చిన ఆదేశాల్లో 75% మంది వారికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, వాళ్ళకి అందులోనే జమ అవుతాయి, 25% ఆసక్తులుంటే ఇళ్ల వద్ద పంపిణీ. ఈ లెక్క గత నెలలో కూడా మారలేదుగా. విజయచంద్ర గారు చిన్నది లాజిక్ మాట్లాడితే ఏమంటాడంటే బటన్ నొక్కితే నేరుగా వెళ్ళిపోతున్నాయి అంటాడు కదా. ఆ నేరుగా వెళ్ళిపోయే లబ్ధిదారులు వీళ్ళు లేరా? ఈ మహిళలు కానీ లేదా వృద్ధులు కానీ వీళ్ళందరూ కూడా లేరా? వాళ్ళే కదా ప్రజలు, కొత్త ప్రజలు ఏమి రారు కదా, వాళ్ళు సెపరేట్ వీళ్ళు సెపరేట్ కాదు కదా. అన్నిటికీ పనిచేసే బట్టలు ఈ పెన్షన్ నొక్కడానికి ఎందుకు రాదు? కేవలం ఏంటంటే ప్రతిపక్షాల మీద కుట్ర వేసి ఎవరైతే ఈ లబ్ధిదారులు ఈ పేద ప్రజలు కదా వీళ్ళంతాను, ఈ పెన్షన్ తీసుకునే వాళ్ళంతా పేద ప్రజలు, వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టి మళ్ళీ ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వస్తే మనల్ని ఇబ్బంది పెడతారు, ఇప్పుడే ఇబ్బంది పెట్టారు అని ప్రభుత్వం వచ్చి ఇబ్బంది పెడతారు అంటే ఒక దుష్ట సంకేతాలు. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఒక సైకో మెంటాలిటీ చేసే పనులు. నిజంగా ప్రజల మీద ప్రేమ ఉండేవాడైతే ప్రభుత్వం భరోసా ఇచ్చి మీరేం కంగారు పడక. ఎప్పుడైనా సరే అండి విజయచంద్ర గారు, గతంలో కూడా మన రాజకీయ చరిత్ర తీసుకుంటే ఎప్పుడైనా 2004 తర్వాత 2005లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వచ్చినా కూడా చంద్రబాబు గారు చేసే పథకాలు ఏం ఆపలా, కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ పేర్లు మార్చుకోవచ్చు, లేకపోతే వివిధ రకాలుగా చేయొచ్చు, కానీ ఏ ప్రభుత్వం కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన ఏ ప్రభుత్వం చేయదు, భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయదు. ఈ ప్రజల్ని ఇబ్బంది పెట్టైనా సరే ఒక విధమైనటువంటి ఓట్ల లబ్ధి గురించి చేసేటువంటి కార్యక్రమాలు చేసేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. నేను అందుకనే దండుపాళెం బ్యాచ్ ఆలోచన అలాగే ఉంటాను, పదే చెప్తాను. అందుకనే ఒక బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత చర్చ కొనసాగుతుంది. చూస్తూ